నేను చెప్పలేదు సార్. ఇది విషయం పార్టీ వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు వీడియోలు చూసి వచ్చిన వాళ్ళే మరి మీరు మీడియా ముందు ఏదో చేయడానికి వచ్చాను. 2 సార్లు చెప్పారు మేడం సార్తో, సిఐ గారు మాకు హెల్ప్ చేశారండి, ప్లీజ్ ఆయనకి చూడండి అని చెప్పారు. ఏం అవసరం అండి, సిఐ ఏం చేయలేదు, మాకు హెల్ప్ చేశారు, ఆయనకి ఇదవకుండా చూడండి అని చెప్పారు కదా. నేను అక్కడ ఉన్నాను, చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడానికి అనవసరం కాకపోతే అవమానం జరిగింది, అందరం ఫీల్ అవుతున్నాం. జరిగిందా లేదా ఫీల్ అవుతున్నాం. I know she's a lawyer, I know her from before, I know her now also. Okay, so please don't talk. You want me to get the son here and tell? కొడుకుని తీసుకొని చెప్పినా పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని? మాకు వచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మమాటంగా చెప్తాం రెస్పాండ్ అవ్వలేదని. లేదు, మేము అసలు వస్తున్నట్టు మీడియాకు కూడా చెప్పలేదు తెలుసా. దట్ ఈస్ దిస్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ అ సీనియర్. ఐ నో. ఒకటి, మేము ఎవరైతే బాధితురాలు ఉన్నారో కలవటం జరిగింది, అలాగే వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కరెక్ట్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్ అయితే చెప్పారు. 16th మధ్యాహ్నం ఏదైతే చిన్న గొడవ జరిగింది, వాళ్ళు వెంటనే స్టేషన్కి వెళ్ళారు, ఎస్ఐ గారితో మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే రికార్డింగ్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తెమ్మన్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి, ఆ రికార్డింగ్స్ వచ్చేసరికి వీడియోస్ బయట పెట్టారు. అది అండ్ సిఐ, ఇది వాళ్ళు చెప్పిన మాట ఏదైతే మేము వాళ్ళ కొడుకు చాలా స్పెసిఫిక్ గా సార్ తో కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. సిఐ రెస్పాండ్ అయ్యారు, వెంటనే రెస్పాండ్ అయ్యారని సార్ కి స్పెసిఫిక్ గా చెప్పారు. అంటే నేను వాళ్ళ మాటగా చెప్తున్నాను. సో డిలే అయితే అంటే దవే, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రెషర్ పెడుతున్నారు మేము పార్టీ అని సంబంధించి, అలా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతుంటే అదొక్కటి పెడితే ఎమ్మెల్యే గారు కూడా తను దాన్ని కన్సిడరేషన్ తీసుకోకుండా తన లోపల కూడా రానివ్వలేదు. ఎవరైతే దాడి చేశారో విక్టిమ్స్ వైపే ఉన్నారు. సో ఎక్కడ కూడా ప్రొసీజరల్ డిలే జరిగినట్టు నాతో గానీ, అలాగే ఎస్పీ గారు ఏదైతే వచ్చారో విక్టిమ్స్ గానీ, వాళ్ళ సన్ గానీ, వాళ్ళ ఫాదర్ గానీ ఎక్కడ చెప్పలేదు. ఒక్క నిమిషం, 100 మంది అని చెప్పద్దు ప్లీజ్. అది మీరు అదేమ్మా, అన్నెసెసరీగా ఇష్యూ తప్పు జరిగింది. డెఫినెట్లీ ఎవరు కూడా తప్పు అలా జరిగితే ఎవరు కూడా మౌనంగా ఉండం. జరిగింది తప్పు, కానీ తర్వాత ఏం జరిగింది, పోలీసులు యాక్ట్ చేశారా లేదా అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ చాలా పక్కాగా 10 సార్లు చెప్పారు. ఎస్పీ సార్ తో మాతో చెప్పారు. సిఐ గానీ ఎస్ఐ నుంచి వాళ్ళ వైపు నుంచి డిలే లేదు ప్రొసీజర్ లో, అది అందరు చెప్పారు. అన్నెసెసరీ దీన్ని ఇష్యూ చెయ్యొద్దు. పార్టీ సంబంధించి ఓకే, ఇర్రెస్పెక్ట్ ఏ పార్టీకి సంబంధించినా సరే శిక్ష పడుతుందా లేదా అనేది మీరు 30 రోజులు ఉంటాడా 40 రోజులు అంటే నేను లా చదువుకోలో చెప్పలేను. కాబట్టి సెక్షన్స్ బట్టి కోర్టు ఇదిలో వాళ్ళు రిమాండ్ ఎన్ని రోజులు ఉంచుతారు. చాలా మంది హత్య చేసిన వాళ్ళు, మానభంగం చేసిన వాళ్ళు కూడా రిమాండ్కి వెళ్ళి 14 రోజులు బయటకు వస్తున్నారండి. దట్ సిస్టమ్ అలా ఉంది. అలాని మనం తెలిసి ఎందుకంటే అవమానం డెఫినెట్లీ 10 మంది 100 మంది ముందులో బట్టలు ఇప్పి ఎవరైనా చేస్తే డెఫినెట్లీ అవమానం. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటికంటే వాళ్ళు కోరుకునేది అయితే ఏది ఉందో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడిగారు. అది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో మధ్యాహ్నమే మాట్లాడితే సార్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము అందుకే పబ్లిక్ గా కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎవరైతే ఇనీషియల్ గా అప్లోడ్ చేశారో అది కూడా యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అది వాళ్ళ CCTV వాళ్ళ డ్రైవ్ లో నుంచి వచ్చింది కాబట్టి అది ఫస్ట్ బయటకు ఎలా వచ్చింది. అది వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు 2 కాపీస్. ఒక అబ్బాయి ఆ కాపీ ఒక అబ్బాయి దగ్గర ఇంకోటి స్టేషన్ లో ఇచ్చారు. అండ్ ఒక CCTV ఎవరైతే అది తీసి ఇచ్చాడో అక్కడ ఒక సెంటర్ లో చేయించాడు, అది ఒక్కటే ఉంది. సో అవమానం జరిగింది నిజం, కానీ దాన్ని ఇంకా మనం 10 మందికి షేర్ చేస్తూ 100 మందికి షేర్ చేస్తూ వాట్సాప్ లో సోషల్ మీడియాలో తిప్పటం అనేది చాలా తప్పు. వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, ఆ వీడియో ఏదైతే ఉందో డిలీట్ చేయండి. ఎవరైతే దాన్ని అప్లోడ్ చేశారో వాళ్ళ వైపు నుంచి మేము కోరుకుంటున్నాం, ప్లీజ్ డిలీట్ దట్ వీడియో. వాట్సాప్ లో ఎవరైనా షేర్ చేసినా కూడా వాట్సాప్ అడ్మిన్స్ వెంటనే డిలీట్ చేయండి. ఆర్ ప్లీజ్ ఫార్వర్డ్, ఎవరైతే అది ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ పోజిల్కి ఇవ్వండి.
బాధితురాలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు మేడం? అంటే ఇక్కడే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే వాళ్ళు అది కూడా దగ్గర అడిగారండి, ఉన్న ఎస్పీ సార్ తో పరిస్థితి. కూడా అడిగారు. రిమాండ్ నుంచి వచ్చాక మమ్మల్ని ఏమన్నా చేస్తారా అని ఇది వస్తే సార్ అష్యూరెన్స్ ఇచ్చారు డెఫినెట్లీ లో, బికాస్ అండ్ ఆల్రెడీ మా ఓఎస్సి పోలీస్ నంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వన్ స్టాప్ సెంటర్. సో ఏమన్నా ఉన్నా కూడా ఇంత మంది సపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ధైర్యం, ఎందుకంటే సీఎం రెస్పాండ్ అయ్యారు, మినిస్టర్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఇప్పుడు వరకు అతని మీద ఏమేమి ఉన్నాయి ఎవరు చెప్పలే. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు అతని మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉండేది. మేబీ ఒక పార్టీకి సంబంధించి సెక్రటరీ అను కొంచెం ఈగో చూపిస్తూ వాళ్ళ మీద ఏదైతే కొంచెం హెరాస్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ చెప్పింది, కానీ ఐ థింక్ ఇంత ముందు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. సో డెఫినెట్లీ కూడా అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని డెఫినెట్లీ ప్రొటెక్షన్ అనేది మీడియా పాత్ర అనేది చాలా అందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలలో ఎలా చూడాలి? ఇది యాక్చువల్లీ నేను ఏదైతే ఈ స్టేట్ మొత్తానికి హిజ్రా ట్రాన్స్జెండర్స్ కి కొంచెం ఒక హెడ్ లాగా ఉన్నారో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను చెప్పాను, మీరు ఒకళ్ళు చేసిన దాని వల్ల మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, గుంటూరు విజయవాడ వాళ్ళు నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ అది మేము ఖండించాము. చట్టం ఏదైతే పరిధిలోకి శిక్ష వస్తుందో డెఫినెట్లీ ఆ శిక్ష అనేది ఆమె వేయాలని వాళ్ళందరూ కూడా అమ్మాయి మాట మీద ఉన్నారు. ఏదైతే 2 రోజుల ముందు ఏదైతే ఒక ఘటన జరిగిందో దాంట్లో బాధితురాలు పలకరించడానికి రావడం జరిగింది. అలాగే ఏమైంది అనే దాని మీద, అంటే టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, దాని తర్వాత వాళ్ళు ఏమేం చేశారు అనేది అవన్నీ కూడా కనుక్కోవడానికి వచ్చాము. మేము ఇక్కడికి రాకముందు కూడా ఫస్ట్ బాధితురాలతో మాట్లాడితే వాళ్ళ కొడుకు మాట్లాడి ఒకటే జరిగింది. కానీ ఏదైతే సోషల్ మీడియాలో వీడియోస్ ఏదైతే వైరల్ అవుతున్నాయో అవి మాత్రం కొంచెం డిలీట్ చేయండి. ఎందుకంటే జరిగిన అవమానం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంకా మనం ఇక్కడ లేని వాళ్ళకి, ఇంకా బయట వాళ్ళకి, పక్క జిల్లాల వాళ్ళకి వాటన్నిటికీ షేర్ చేయడం ఇంకా అవమానం. ఎందుకంటే వాళ్ళు రేపు 10 మందిలోకి వచ్చి తిరగారు కాబట్టి అదొక్కటి రిక్వెస్ట్ చేశారు. అలాగే నేను వచ్చినప్పుడు ఎస్పీ సార్ రావడం కూడా జరిగింది. ఆయన కూడా ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి, పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని కూడా అడిగితే పోలీసులు సిఐ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎవిడెన్స్ కూడా అవన్నీ కూడా అడిగారని చెప్పారు. సో మేమైతే అండగా, ఎందుకంటే ఈ విషయం మీద జరిగింది ఇది తేలిగ్గా తీసుకునేది కాదండి. మామూలుగా మన స్నానం చేసి బట్టలు మార్చుకోవాలంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నా హస్బెండ్ ఉన్నా సరే రూమ్ లోకి వెళ్ళి తలుపు గడేసుకొని చేస్తారు. అలాంటిది పబ్లిక్ లో ఇలా చేయటం అనేది అన్యాక్సెప్టబుల్. దీన్ని క్షమించనన్నారు ఎవరైనా సరే. అందుకే సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యి ఏ పార్టీ అయినా సరే మీరు ఒక పార్టీ పేరు అధికారంలో ఉన్నాం కదా అని అలసుగా తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోండి, చాలా గెంట్ మెసేజ్ సీఎం గారు జరిగింది. సో దాన్ని బట్టి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయి అరెస్ట్ సెక్షన్స్ కూడా కరెక్ట్ గా పెట్టారు. సిఐ గారు స్ట్రాంగ్ గా పెట్టారు, ఎస్పీ గారు సెక్షన్స్ కూడా. సో డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం, అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము హోమ్స్ లో కానీ ఎక్కడైనా పెడతామని చెప్పాము. వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళు ఇంకో భయం ఏంటంటే రిమాండ్ నుంచి కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ జోలికి రాకుండా అది కూడా ఎస్పీ గారు హామీ ఇచ్చారు. అలాగే మా ఓఎస్సీ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరి నంబర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నారు సార్. అలాగే పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్, ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు వస్తే ప్లీజ్ వెంటనే డిలీట్ చేయండి, షేర్ చేయొద్దు. ఎవరైతే ఒరిజినల్ గా దీన్ని అప్లోడ్ చేశారో ప్లీజ్ డిలీట్ చేసేయండి. ఇది ఒక ఆడదాని గౌరవానికి సంబంధించింది. జరిగిన అవమానం కంటే ఇది ఇంకో 100 మంది 1000 మంది చేయటం ఇంకా పెద్ద ఇది కాబట్టి తోడుగా ఉంటాం. అందరికీ నమస్కారం. గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ బోర్వెల్ తవ్వే విషయం మీద 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఇన్సిడెంట్ 15th లేట్ నైట్కి జరిగింది. 16th రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ను చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది, చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని నెక్స్ట్ డే వాళ్ళని అందరినీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours తర్వాత వాళ్ళకి రిమాండ్కి కూడా పెట్టడం జరిగింది. సో ఏదైతే ఈ 16th రోజు కేసు నమోదు చేసినాక
ఏదైతే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి ఇవన్నీ ప్రక్యూర్ చేసినాక అంతా రికార్డ్ ప్రిపేర్ చేసినాక ముద్దాయిలని 9 మెంబర్స్ని మల్లేలమూర్తి ఎవరైతే ఉన్నారో వార్డు సెక్రటరీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే దాంట్లో ఈమె మీద ఈ లేడీ మీద అటాక్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్లో కూడా మీరు చూస్తే ఎఫ్ఐఆర్లో సెక్షన్ 331 క్లాజ్ 6 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. చాలా కఠినమైన సెక్షన్. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడే చాలా కఠినమైన సెక్షన్ దాంట్లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో 14 years వరకు పనిష్మెంట్ ఉన్న సెక్షన్. సో స్టార్టింగ్ నుంచే ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకొని దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా ఈరోజు పంపించడం జరిగింది. సో ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పార్టీ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అందరి మీద సమానంగా చట్టం దాని పని చేస్తా పోతుంది. అది అందరికీ మేము తెలియజేస్తున్నాము. మహిళల మీద ఎక్కడ నేరం జరిగినా ఏం ఇన్సిడెంట్ జరిగినా చాలా సీరియస్గా ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం అన్ని రకాల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. సో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఏమైనా ఉందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము. తర్వాత కూడా ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్ నగరంపాలెం కొంత డిలే చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు విచారించడానికి ఆయనని వీఆర్కి తీయడం జరిగింది. సో అది విచారించినాక అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.